ఆ ఇసుక నుంచి వచ్చిన థిన్నర్ గ్లాస్ షీట్స్ని ప్రతి ఒక్కరు సూట్లు వేసేసుకుంటారు, గ్లౌస్లు వేసేసుకుంటారు. మైండ్ బ్లోయింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇక ప్రతిసారి మీరు డిస్ప్లే చూసిన ప్రతిసారి నేను గుర్తు రావాలి మీకు, ఓకేనా? డిస్ప్లే తయారు చేసే టెక్నాలజీని క్లియర్గా మనోడు కొంచెం అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అని చెప్పి అప్పుడప్పుడు గుర్తు చేసి కూడా ట్రై చేయండి డిస్ప్లే చూసినప్పుడు. నేను గుర్తొచ్చినా రాకపోయినా ఒక పీస్ ఆఫ్ గ్లాస్, ఇసుక నుంచి బయటికి తీసిన ఒక పీస్ ఆఫ్ గ్లాస్ని అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎంత మంచి డిస్ప్లేని తయారు చేశారు అని. దీని వెనకాల సైన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనమే వీడియోలో మన మొబైల్ ఫోన్ డిస్ప్లే ఆల్మోస్ట్ డే మొత్తంలో ఇప్పుడు హాఫ్ ద టైం మనం స్క్రీన్ మీదే స్పెండ్ చేస్తున్నాం. ఈ డిస్ప్లేని ఎలా తయారు చేస్తారో మనం మాట్లాడుకుందాం. బట్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ రోజు కొంచెం నిలబడి వీడియో చేద్దామని చెప్పని ఏదో ట్రై చేస్తున్నా. అది వర్కౌట్ అవుతుందా లేదా, కూర్చొని మాట్లాడి ఇప్పట్లా అని చెప్పంటే కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ప్రాపర్టీస్ కొంచెం ఎవరికన్నా యూనిక్గా ఇంట్రెస్టింగ్గా అనిపించినవి మీరు ఒకవేళ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఏమైనా చూస్తున్నట్లయితే కొంచెం ఆ లింక్ నాకు నా ఇన్స్టాగ్రామ్లోకి పంపించడానికి ట్రై చేయండి. లేకపోతే ఇక్కడ నేను నెంబర్ ఒక డిస్ప్లే చేస్తున్నాను, ఈ నెంబర్కి వాట్సాప్లోనే పంపించండి. నేను బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఐడియాస్ కోసం చూస్తున్నాను. మీలో ఎవరైనా నాకు పంపించగలిగితే అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫిజికల్ ఫండమెంటల్ సోర్స్ ఏంటి అంటే మాల్టన్ గ్లాస్. కరిగిపోయిన గాజుని కొన్ని మిలియన్స్ ఆఫ్ పిక్సెల్స్ కింద వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇన్సేన్లీ ప్రిసైజ్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ హైలీ టెక్నికల్ అండ్ చాలా సెన్సిటివ్ ఏరియా, చిన్న డస్ట్ పార్టికల్ కూడా లేకుండా మైండ్ బ్లోయింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇంక ఈ డీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. రా మెటీరియల్స్ దగ్గర నుంచి ఈ హై అండ్ డిస్ప్లేస్ ఎలా తయారవుతున్నాయని చూద్దాం. డైరెక్ట్ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు డిస్ప్లేస్ మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఎల్సీడీ డిస్ప్లే, రెండోది ఎల్ఈడి డిస్ప్లే. అదే AMOLED డిస్ప్లే, OLED డిస్ప్లే అని మనం పిలుస్తూ ఉంటాం. రెండింటికి ప్రాసెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ చిన్న ప్రిన్సిపల్ చెప్పేస్తాను మీకు. ప్రాసెస్ ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఎల్సీడీ డిస్ప్లే వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆ డిస్ప్లే వెలగడానికి బ్యాక్ లైట్ అని చెప్పని ఒక లైట్ ని యూజ్ చేస్తారు. ఆ బ్యాక్ లైట్ వల్లే మీకు డిస్ప్లే అనేది వెలుగుతుంది, డిస్ప్లే కనబడుతుంది, ఆ పిక్సెల్స్ మీరు చూడగలుగుతున్నారు. బట్ ఇక్కడ AMOLED డిస్ప్లేస్కి వచ్చేటప్పటికి, OLED డిస్ప్లేస్కి వచ్చేటప్పటికి బ్యాక్ లైట్ అసలు ఏం ఉండదు. OLEDs ఏదైతే కింద మీకు పిక్సెల్స్ దగ్గర LEDs కనబడుతున్నాయో అవే లైట్ ని జనరేట్ చేస్తాయి. వెనకాల ఒక లైట్ ఉండి ఆ లైట్ వల్ల ఇవి వెలగడం అలాంటిది ఏం లేదు. వాటంటే అవి లైట్ జనరేట్ చేసి డిస్ప్లే వెలుగుతుంది అండ్ డిస్ప్లే మనకు కనబడుతుంది. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు డిస్ప్లేస్ కి సేమే. లేటర్ ఆన్ అంటే అడ్వాన్స్డ్ ప్రాసెస్ లోకి వెళ్ళేటప్పటికి హౌ దే ఆర్ బిల్డింగ్ అనేది కొంత డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ గ్లాస్ షీట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి మొదలవుతుంది. వాటిని మనం టెక్నికల్ గా గ్లాస్ సబ్స్ట్రేట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ గ్లాస్ సబ్స్ట్రేట్ మళ్ళీ ఎక్కడ నుంచి తయారవుతుంది అంటే హై ప్యూరిటీ సిలికా శాండ్, HPS శాండ్ అంటారు. హై ప్యూరిటీ సిలికా శాండ్. దీన్ని ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో మెల్ట్ చేస్తే షీట్స్ కిందకి ఈ మోల్టన్ గ్లాస్ అనేది స్ప్రెడ్ అవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ని ఫ్లోట్ గ్లాస్ టెక్నాలజీ అని పిలుస్తారు. నెక్స్ట్ స్టెప్ లో ఆ శాండ్ నుంచి వచ్చిన అంటే ఆ ఇసుక నుంచి వచ్చిన ఈ గ్లాస్ షీట్స్ ని పాలిష్ చేస్తారు. ఈ పాలిషింగ్ లో మైక్రోస్కోపిక్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే అంటే చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా డిస్ప్లేని రూయిన్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ఈ స్టెప్ లో పోతాయి. మళ్ళీ చెప్తున్నా, డిస్ప్లేస్ దగ్గర అయినా, కెమెరాస్ లెన్సెస్ దగ్గర అయినా అండ్ ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఫోన్ లో క్లెన్లీనెస్ అనేది టాప్ ప్రయారిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు సూట్లు వేసేసుకుంటారు, గ్లౌస్లు వేసేసుకుంటారు, హెయిర్ క్యాప్స్ యూస్ చేస్తూ ఉంటారు. చిన్న డస్ట్ పార్టికల్ కూడా లోపలికి వెళ్ళినవారు. నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు ఒకసారి మనం TFT లేయర్ గురించి మాట్లాడుకుందాం. TFT అంటే థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్. ఈ స్టెప్ లో వీళ్ళు ఫస్ట్ చేసే పని ఒక థిన్ లేయర్ ఆఫ్ సెమీ కండక్టర్ మెటీరియల్ ని డిపాజిట్ చేస్తారు అది గ్లాస్ మీద. తర్వాత ఫోటో లిటోగ్రఫీ అనే ప్రాసెస్ ని యూజ్ చేసి ఒక్కొక్క పిక్సెల్ కి కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసి ప్యాటర్న్స్ ని ఎడ్ చేస్తారు, అంటే ప్యాటర్న్స్ ని సెట్ చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక్క పిక్సెల్ బ్లింక్ అవడం కోసం బ్యాక్గ్రౌండ్ లో కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తారు. వెనకాల ఒక గ్రే కలర్ షీట్ తో కవర్ చేసేసి ఉంటారు. లోపల ఉంటాయి ఈ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. అవి కనపడకుండా పైన ఫోటో రెసిస్ట్ అని చెప్పిన మెటీరియల్ తో కోట్ చేసేస్తారు. ఈ స్టెప్ తర్వాత వెంటనే ఆ లేయర్ ని తీసుకెళ్లి UV లైట్ కి ఎక్స్పోజ్ చేస్తారు. UV లైట్ వల్ల అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అవాయిడ్ అయిపోతాయి. అండ్ ఇదే స్టెప్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తారు. ఇది ఫోటో రెసిస్ట్ అని చెప్పనే ప్రాసెస్ ని UV లైట్ కింద పెట్టడం అండ్ అన్వాంటెడ్ మెటీరియల్స్ ని పక్కకు తీసేయడం. అండ్ మనం ఫోన్ యూస్ చేసేటప్పుడు ఒక్కొక్క పిక్సెల్ ఒక్కొక్కలాగా మనకు వర్క్ అవుతుంటుంది, ఒక్కొక్కలా చూపిస్తుంటుంది. ఆ కంప్లీట్ కంట్రోల్ ని బ్యాక్ సైడ్ ఉన్న ఈ ట్రాన్సిస్టరే, ప్రతి పిక్సెల్ కి వెనకాల ఓన్ ట్రాన్సిస్టర్ ఒకటి ఉంటుంది, అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎలా వెలగాలి, ఏ కలర్ ప్రొడ్యూస్ చేయాలి, ఎంత లైట్ రావాలి ఏంటి అనేది. అండ్ ఈ పిక్సెల్స్ ని బేస్ చేసుకుని ఆ డిస్ప్లే యొక్క హై రెజల్యూషన్ అండ్ దాని యొక్క స్మూత్ విజువల్స్ దీన్ని రేట్ చేస్తుంటారు. అది ఫర్దర్ ప్రాసెస్ లో మళ్ళీ చెప్తాను నేను. ఒక్క సెకండ్ నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, పక్కన ఒకసారి నెంబర్ చూడండి. 3 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా రీసెర్చ్ చేసి ఇంకా బెస్ట్ కాంటెంట్, మీకు ఉపయోగపడే కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. ఇంకా మన ఛానల్ రివ్యూస్ ఉండే, ఒకసారి ఛానల్కి వెనక్కి వెళ్ళి చూడండి. కొత్తగా వచ్చినట్లయితే జెన్యూన్ అండ్ ఆనెస్ట్ రివ్యూస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. బెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు జస్ట్ మీ వంతుగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్. నెక్స్ట్ LCD డిస్ప్లేస్కి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 2 గ్లాస్ లేయర్స్ మధ్యలో లిక్విడ్ క్రిస్టల్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఈ లిక్విడ్ క్రిస్టల్సే లైట్ని ఇస్తాయి, లేకపోతే ఈ లైట్ ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పని అనుకోమాకండి. ఇది ఏ లైట్ ప్రొడ్యూస్ చేయదు, జస్ట్ ఆ లైట్ని కంట్రోల్ చేయడానికి లిక్విడ్ క్రిస్టల్స్ ని యాడ్ చేస్తారు. లైట్ ప్రొడ్యూస్ చేయడం కోసం బ్యాక్ సైడ్ బ్యాక్లిట్ ప్యానల్ అసెంబుల్ చేస్తారు. ఆ బ్యాక్లిట్ ప్యానల్ నుంచి వచ్చే లైట్ ని ఈ లిక్విడ్ క్రిస్టల్స్ కంట్రోల్ చేస్తాయి, ఎంత లైట్ ని బయటకి ఎమిట్ చేయాలి అనేది. దానికి కలర్ ఫిల్టర్స్ ని యాడ్ చేయడం జరుగుతుంది. ఏ కలర్స్ యాడ్ చేస్తారు, జస్ట్ ఒక వైల్డ్ గెస్ తో మీరు కమెంట్ చేయండి. 3 కలర్స్ ముఖ్యంగా రెడ్, బ్లూ, గ్రీన్.
ఆర్బీజీ 3 కలర్స్నే యాడ్ చేస్తారు అండ్ ఫుల్ కలర్ ఉన్న ఇమేజెస్ ఇచ్చి టెస్ట్ చేస్తారు వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది. ఫైన్, ఇక్కడికి మనకి ఎల్సీడీ ప్యానల్ బేసిక్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం ఓలెడ్ డిస్ప్లే చూద్దాం. అంటే AMOLED డిస్ప్లేస్, ఓలెడ్ డిస్ప్లేస్ వీటన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2 గ్లాస్ లేయర్స్ మధ్యలో ఇందాక లిక్విడ్ క్రిస్టల్స్ యూజ్ చేశారు కదా, దాని ప్లేస్లో ఇక్కడ డైరెక్ట్ ఆర్గానిక్ మెటీరియల్స్ని డిపాజిట్ చేస్తారు. ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? ఎల్ఈడీస్. ఇక్కడ ఇవే లైట్ని ఎమిట్ చేస్తాయి. బ్యాక్ సైడ్ ఒక బ్యాక్ లైట్ పెట్టడం అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా ఈ ఆర్గానిక్ మెటీరియల్సే లైట్ని ఎమిట్ చేస్తాయి. కాకపోతే ఆ లైట్ ఎమిట్ అవ్వడం కోసం బ్యాక్గ్రౌండ్లో ఎలక్ట్రిసిటీ వాటి ద్వారా పాస్ అయ్యేలాగా ఏర్పాటు చేస్తారు. అంటే బ్యాటరీ నుంచి వచ్చే పవర్ ఈ ఎల్ఈడీస్కి వెళ్ళేలాగా చేస్తారనమాట. ఇక్కడ ప్రతి పిక్సెల్కి దాని అంతటా అది లైట్ వెలిగే తత్వం ఉంటుంది. బ్యాక్ లైట్లో అలా ఉండదు. ఒక్క పిక్సెల్ వెలగాలన్నా కంప్లీట్ బ్యాక్ లైట్ ఆన్ అవ్వాలి. అందుకే బ్లాక్ కలర్ చూపించాలన్నా కానీ ఈవెన్ ఎంటైర్ బ్యాక్ లైట్ బ్లాక్ కలర్లో వెలిగి మనకి కనపడిద్ది. కానీ AMOLED డిస్ప్లేస్లో అలా ఉండదు. బ్లాక్ ఎక్కడైతే కావాలో అక్కడ లైట్ ఆగిపోతుంది, ఎక్కడైతే చూపించాలో ఆ లైట్ మాత్రమే వెలుగుతుంది. అదే మేజర్ డిఫరెన్స్. ప్రతి పిక్సెల్కి లైట్ ఉండడం వల్ల ఏది కావాలో అది మాత్రమే పనిచేస్తుంది కాబట్టి AMOLED డిస్ప్లేస్లో బ్యాటరీ ఎక్కువ సేవ్ అవుతుంది. LCD డిస్ప్లేస్లో ఏంటంటే ఏ ఒక్క కార్నర్లో చిన్న చూపించాలన్నా మొత్తం ఎంటైర్ బ్యాక్ లైట్ ఆన్ అవ్వాలి కాబట్టి పవర్ ఎక్కువ ఖర్చు అవుతుంది, బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువ వస్తుంది. అండ్ లేయర్స్ మధ్యలో ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ని డిపాజిషన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రిసైజ్గా చేయాల్సిన పని. ఎక్కువగా ఏంటంటే వాక్యూమ్ ఎవాపరేషన్ అని చెప్పిన ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తారు ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ని డిపాజిట్ చేయడం కోసం. ఎక్స్ట్రీమ్లీ ప్రిసైజ్, చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. అందుకే ఓలెడ్ డిస్ప్లేస్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటాయి LCD డిస్ప్లేస్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ అండ్ కలర్ ఫిల్టర్స్ని యాడ్ చేసే ప్రాసెస్. ఇక్కడ మళ్ళీ LCD డిస్ప్లేస్కి AMOLED డిస్ప్లేస్కి ప్రాసెస్ మారిపోతుంది, కలర్ ఫిల్టర్స్ని యాడ్ చేసేది. LCD డిస్ప్లేస్కి వచ్చేటప్పటికి ఫోటోలిథోగ్రఫీ అనే టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఇక్కడ అగైన్ సేమ్ RBG కలర్స్నే వీళ్ళు కలర్ ఫిల్టర్స్ యాడ్ చేసేది, బట్ ఫోటోలిథోగ్రఫీ అనే ప్రాసెస్ యూజ్ చేస్తారు. కానీ LCD డిస్ప్లే కాబట్టి ఇక్కడ డైరెక్ట్ పిక్సెల్స్ ఉండవు కాబట్టి సబ్ పిక్సెల్స్ అని పిలుస్తుంటారు. ఈ సబ్ పిక్సెల్స్కి మన కలర్ ఫిల్టర్స్ యాడ్ అవడం జరుగుతుంది. అదే మనం AMOLED డిస్ప్లేస్ చూసుకుంటే ఇది దానికి ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ ఇండిపెండెంట్గా ఉంటుంది కాబట్టి ఒకటి డైరెక్ట్లీ ఎలక్ట్రిసిటీ ద్వారా కలర్ అదే ప్రొడ్యూస్ చేస్తుంది, ఆరెల్స్ కొంచెం బడ్జెట్లో చేసే AMOLED డిస్ప్లేస్ అయి ఉంటే ఇక్కడ కూడా ఫిల్టర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. దెన్ ఎన్క్యాప్సులేషన్ అని చెప్పనే ప్రాసెస్ ఏం చేస్తుందంటే డిస్ప్లేని ఎయిర్ నుంచి, డస్ట్ నుంచి, మాయిశ్చర్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక లేయర్తో సీల్ చేసి ఉంచుతారు. ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది ఆ మెటీరియల్. బ్యాక్ సైడ్ ఆ పిక్సెల్స్ అన్ని వాటి పోస్చర్లో ఉండడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఎస్పెషల్గా ఈ AMOLED డిస్ప్లేస్లో కొంచెం అడ్వాన్స్డ్ ప్రాసెస్ యూజ్ చేస్తారు, ఎందుకంటే తొందరగా పాడైపోయేది అండ్ డిగ్రేడ్ అయిపోయే తత్వం ఉన్నది AMOLED డిస్ప్లేస్కే. సెన్సిటివిటీ LCD డిస్ప్లే కొంచెం తక్కువే, రఫ్ అండ్ టఫ్ కొట్టేసేవచ్చు. బట్ AMOLED డిస్ప్లేస్ అలా కాదు, చాలా సెన్సిటివ్ ఉంటాయి, తొందరగా పాడైపోతాయి. అందుకే దీన్ని సీల్ చేయడం కొంచెం అడ్వాన్స్డ్ ప్రాసెస్ వాడతారు. ఇప్పుడు వరకు ఫోన్కి టచ్ సెన్సిటివిటీ ఆర్ టచ్ ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో దాన్ని యాడ్ చేస్తాం. ఇండియం టిన్ ఆక్సైడ్ అనే మెటీరియల్తో తయారు చేసిన ట్రాన్స్పరెంట్ కండక్టివ్ లేయర్ని మనం ఇప్పుడు వరకు తయారు చేసిన గ్లాస్ మీద అప్లై చేస్తారు. ఈ లేయర్, ఈ ఇండియం టిన్ ఆక్సైడ్తో చేసిన లేయరే మన ఫింగర్ ప్రింట్స్ని అండ్ మనం టచ్ చేసే రెస్పాన్స్ రేట్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది అండ్ అది సెన్స్ చేయగలుగుతుంది. ఎలా సెన్స్ చేస్తుంది? దానికి మనలాగా స్కిన్ ఉందా, లేకపోతే సెన్స్ ఆర్గన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పంటే అవేమి కావు. ఇక్కడ అగైన్ మైండ్ బ్లోయింగ్ వర్డ్ వస్తుంది, ఎలక్ట్రిక్ సిగ్నల్స్. ఇక్కడ మనం ఫోన్ మీద టచ్ చేసే ప్రతి టచ్ని అది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా ఫీల్ అవుతుంది. అండ్ మనం ఏం టచ్ చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాం అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ద్వారా మాత్రమే అది క్యాల్కులేట్ చేసుకుంటుంది. మన హ్యూమన్ లాంగ్వేజ్లో అయితే అర్థం చేసుకుంటుంది. పాత రోజుల్లో అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా 4-5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే డిస్ప్లే ఎప్పుడన్నా పగిలింది అనుకోండి, మనకు 2 టర్మ్స్ వచ్చాయి, డిస్ప్లే పోయిందా, టచ్ పోయిందా. 2 సపరేట్గా ఉన్నాయి కాబట్టి డిస్ప్లేని సపరేట్గా వేయించుకునే వాళ్ళం. మొత్తం బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తే, లేదు టచ్ మాత్రమే పని చేయట్లేదు అనుకుంటే పైన గ్లాస్ వరకు తీసేసి టచ్ ప్యాన్ వరకు వేస్తాం. ఇప్పుడు అలా కాదు, కాంబోన్ వస్తున్నాయి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా ఇన్సెల్ అండ్ ఆన్ సెల్ అనే 2 టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నారు. ఈ ఇన్సెల్ ఆర్ ఆన్ సెల్ టెక్నాలజీ వల్ల ఏంటంటే డైరెక్ట్గా టచ్ రెస్పాన్స్ అనేది ఈ గ్లాస్ మీద అప్లై చేసేస్తున్నారు. అది సపరేట్గా ఇంక రాదు. మార్చితే ఖచ్చితంగా 2 మార్చేసుకోవాల్సిందే. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ 2 తగ్గించుకోవడం కోసం. నెంబర్ ఆఫ్ డిస్ప్లేస్, నెంబర్ ఆఫ్ టచ్ ప్యానల్స్. ఒక ఫోన్ లాంచ్ అయింది అంటే 100 టచ్ ప్యానల్స్, 100 డిస్ప్లేస్ సపరేట్గా ఇన్వెంటరీ మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది, మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా 2 కలిపేసాం అనుకోండి, 100 డిస్ప్లేస్ మెయింటైన్ చేస్తే చాలు. అందుకని చెప్పి వాళ్ళు ఖర్చు తగ్గించుకోవడం కోసం, నెంబర్లో ఐటమ్స్ తగ్గించుకోవడం కోసం ఇలా చేస్తున్నారు. ఫైన్, ఇప్పుడు మనం టచ్ని యాడ్ చేసేసాం కదా, నెక్స్ట్ స్టెప్లో లామినేషన్ చేస్తాం. అండ్ లామినేషన్ అయిన తర్వాత అసెంబ్లీ కూడా అయిపోతుంది. ఈ లామినేషన్ ప్రాసెస్లో ఏంటంటే మనం బేసిక్గా వేసిన గ్లాసు, తర్వాత లైట్ కలర్స్ రావడానికి డిస్ప్లే ప్యానల్, మూడోది రీసెంట్గా యాడ్ చేసిన టచ్ లేయర్. ఈ మూడింటిని కలిపి లామినేట్ చేసేస్తారు. లామినేట్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ OCA, ఆప్టికల్ క్లియర్ అథెసివ్ అని చెప్పి మనం పిలుస్తుంటాం. యాక్చువల్లీ ఈ OCA లామినేషన్ అయిపోయిన తర్వాత ఇంతకు ముందు అంటే రా మెటీరియల్స్తో ఉన్న క్లారిటీ కంటే కూడా ఈసారి ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. రీజన్, ఇక్కడ మినిమల్గా ఉండే ఎయిర్ బబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కెళ్ళిపోతాయి, అండ్ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి పక్కెళ్ళిపోతాయి, అండ్ క్లారిటీ ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో లామినేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. లామినేషన్ అయిపోయిన తర్వాత అసెంబ్లీకి వస్తుంది. ఈ అసెంబ్లీ దగ్గరే మనం రెగ్యులర్గా వినే కార్నింగ్ గొరిల్లా గ్లాస్
ఆర్ స్కాట్ సెన్సేషన్, డ్రాగన్ టెల్ ప్రొటెక్షన్. దీన్ని పైన ఇంకొక లేయర్ కింద వాడటం జరుగుతుంది. ప్రొటెక్టివ్ గ్లాస్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఇది ఇంకా థిన్ ఉంటుంది, కాకపోతే లోపల రియాక్షన్ అంటే పగిలినప్పుడు మనకు వచ్చే కాంపౌండ్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, పడంగానే పగిలిపోయేలా కాకుండా కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, తట్టుకోగలుగుతుంది వచ్చే షాక్ కానీ లేకపోతే వచ్చే ప్రెషర్ కానీ. ఇక్కడతో తెలిసిపోయింది ఇంకా ఆ డిస్ప్లే డ్యూరబిలిటీ ఏంటి, అది ఏ లెవెల్ ఆఫ్ ప్రీమియంలో ఉంటుంది ఏంటి అనేది. సరే, ఎక్కడికి మేజర్ స్టెప్స్ అన్ని అయిపోయినాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే టెస్టింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడితో డిస్ప్లే ఫోన్ మీదకి రావాలా, బయటకు వెళ్ళిపోవాలా అనేది తెలిపేది. చాలా ప్రిసైజ్ ఉంటుంది అండ్ చాలా టైం టేకింగ్. టైనీ మిస్టేక్స్ ఉన్నా కానీ అంటే ఒక 5-6 స్టెప్స్ ఉంటాయి, ఏ ఒక్క చోట్ల ఫెయిల్ అయినా కానీ ఆ డిస్ప్లే ఇంటికి వెళ్ళిపోయింది. ఆ టెస్టింగ్లో ఫస్ట్ది డెడ్ పిక్సెల్ డిటెక్షన్. ఫోన్ మొత్తం పిక్సెల్స్ పనిచేస్తున్నాయా లేదా, ఏ పాయింట్ ఆఫ్ కార్నర్లో అయినా ఒక పిక్సెల్ డెడ్ అయి ఉన్నా కానీ ఆ డిస్ప్లే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, మొత్తం కలాప్స్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా తయారవుతుంది. అండ్ కొన్ని ప్లాంట్స్లో మాత్రమే ఆ డెడ్ పిక్సెల్స్ని రిమూవ్ చేసే టెక్నాలజీ ఉంటుంది. సెకండ్ది బ్రైట్నెస్ కంట్రోల్ చెక్ చేస్తారు, బ్రైట్నెస్ ఎంత లెవెల్లో వీళ్ళు అనుకుంటున్నది అచీవ్ చేస్తున్నా లేదా అనేది. మూడోది కలర్ యాక్యురసీ చెకింగ్ ఉంటుంది, RGB కలర్స్ అండ్ దాని మిక్స్డ్ కాంబినేషన్స్ అవన్నీ పాస్ అవుతున్నా లేదా, యాక్యురేట్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. మూడోది టచ్ రెస్పాండివ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మనిషి కూర్చొని టెస్ట్ చేయడు, రోబోట్కే మనకి మన ఫింగర్ ప్రింట్ లాగా ఎలా అయితే ఉంటుందో ఆ ఫీల్ వచ్చేవి. రోబోట్కే మల్టిపుల్ చెక్ పాయింట్స్ ఉంటాయి, అన్నింటిలో చెక్ చేసి అది రెస్పాండ్ అయిందా లేదా అని చెప్పని రోబోట్ని దాన్ని ఎగ్జామిన్ చేసి టచ్ రెస్పాన్స్ రేట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసేస్తుంది. లాస్ట్ది ఇప్పుడు ఏదైతే మనం ప్రొటెక్టివ్ లేయర్ వేసామో, కార్నింగో, స్కాట్ సెన్సేషనో లేకపోతే డ్రాగన్ టెల్ ఏదైతే వేసామో దానికి స్ట్రెస్ టెస్ట్ ఉంటుంది. పలానా హైట్ నుంచి పడేయడం లేకపోతే వాటర్ కొట్టడం కొంచెం సెన్సిటివ్గానే చేస్తారు ఈ స్ట్రెస్ టెస్ట్ అనేది, డ్యూరబిలిటీ చెక్ చేయడం కోసం కాబట్టి. ఈ ప్రాసెస్లో ఈ 5-6 స్టెప్స్ ఏవైతే నేను చెప్పాను టెస్ట్ అండ్ క్వాలిటీలో, ఏ ఒక్క డిపార్ట్మెంట్లో అయినా అది లెవెల్ ఎంత పెద్దది చిన్నది ఏం చూడరు. చిన్న టైనీ మిస్టేక్ అయినా కానీ ఆ డిస్ప్లే రిజెక్ట్ అయిపోతుంది, డైరెక్ట్గా రోబోనే పక్కన లాగేసింది. అందుకనే ఫోన్లో డిస్ప్లే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్లో కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు కాబట్టి. మరి ఇది ఓవరాల్గా అండ్ ఎంటైర్గా డిస్ప్లే తయారు చేయడానికి బ్రాండ్స్ యూస్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇక ప్రతిసారి మీరు డిస్ప్లే చూసిన ప్రతిసారి నేను గుర్తు రావాలి మీకు, ఓకేనా? డిస్ప్లే తయారు చేసే టెక్నాలజీని క్లియర్గా మనోడు కొంచెం అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అని చెప్పి అప్పుడప్పుడు గుర్తు చేసి కూడా ట్రై చేయండి డిస్ప్లే చూసినప్పుడు. నేను గుర్తొచ్చినా రాకపోయినా ఒక పీస్ ఆఫ్ గ్లాస్, ఇసుక నుంచి బయటికి తీసిన ఒక పీస్ ఆఫ్ గ్లాస్ని అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎంత మంచి డిస్ప్లేని తయారు చేశారు అని. దీని వెనకాల సైన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఉంటాయి. బట్ దాని మొత్తానికి మీ ముందు తీసుకురావడం కోసం కూడా నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను, లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇస్తున్నాను, బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ డీప్ డైవ్ టెక్నాలజీ అర్థమయ్యి నచ్చి ఉపయోగపడిందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోని లైక్ చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సబ్స్క్రైబర్ అకౌంట్ ఒకసారి మీరు చూడొచ్చు, 3 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నెంబర్ పెద్దదయ్యకుంది, మీ ముందుకు వీడియోస్ నెక్స్ట్ లెవెల్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను, అది నాది గ్యారంటీ. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.